వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులను జారీ చేశారు. ఈ నెల 18వ తేదీన విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. విజయవాడ సిపి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు కూడా. గతంలో లిక్కర్ స్కామ్ కేసుపై సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలంటూ సిట్ అధికారులు ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. సిఆర్పిసి సెక్షన్ 160 కింద సాయిరెడ్డికి ఈ నోటీసులు జారీ చేసినట్లు సిట్ బృందం వెల్లడించింది. మరోవైపు మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. విచారణకు హాజరు కావాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా తప్పించుకు తిరుగుతున్న కసిరెడ్డి గురించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు పోలీసులు. గత వైసీపీ పాలనలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం ఆరోపణల్లో సూత్రధారులు, పాత్రధారులకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఉచ్చు బిగిస్తోంది. తాజాగా మద్యం కుంభకోణంపై దూకుడు పెంచిన సిట్ ఈ స్కామ్లో కీలక వ్యక్తిగా భావిస్తోన్న మాజీ సీఎం జగన్ బంధువు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోసం గాలిస్తోంది. జగన్ హయాంలో మద్యం కుంభకోణంలో కోట్ల రూపాయలు వసూలు చేసిన కసిరెడ్డి ఆ సొమ్మును సినిమాలు, ఆసుపత్రుల్లో పెట్టుబడులుగా పెట్టినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కసిరెడ్డి అక్రమాలపై కూపీలాగిన అధికారులు లిక్కర్ స్కామ్ వెలికితీసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు హాజరు కాకుండా కసిరెడ్డి దాటవేస్తున్నారు. సిట్ అధికారులు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి హైదరాబాద్లోని రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఆయన ఇళ్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అదేవిధంగా కసిరెడ్డి బంధువులు, స్నేహితులు, ఆత్మీయుల ఇళ్లలోనూ సోదాలు చేసినట్లు తెలుస్తోంది. కసిరెడ్డి భార్య డైరెక్టర్గా ఉన్న హైదరాబాద్లోని అరేటి ఆసుపత్రిలో ఆయన అత్త ఇంట్లో సోదాలు జరిపారు. కసిరెడ్డి సన్నిహితుడు అవినాష్ రెడ్డి ఇల్లు, శంకర్పల్లి మహారాజ్పేటలో అవినాష్ రెడ్డి అత్త ఇల్లు, రంగారెడ్డి జిల్లాలోని శ్రీశ్రీ అపార్ట్మెంట్స్ మంచిరేవులలో కసిరెడ్డి స్నేహితుడు ఉపేంద్ర ఇంట్లో సైతం సోదాలు చేసినట్టు తెలుస్తోంది. మార్చి చివరి వారం, ఏప్రిల్ మొదటి వారంలో 2 సార్లు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆయన డుమ్మా కొట్టినా కోర్టు ఆదేశించాక మరోమారు ఈ నెల 9న విచారణకు రావాలని 5వ తారీఖుని నోటీసులు ఇచ్చారు. మొదటి 2 నోటీసులకు కారణం చెబితేనే వస్తానని అధికారులను ఎదురు ప్రశ్నించిన కసిరెడ్డి వెంటనే కోర్టును ఆశ్రయించారు. సిట్ చట్టబద్ధతను ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సిట్కు చట్టబద్ధత ఉందని, విచారణకు సహకరించాలని తేల్చి చెప్పింది. దాంతో పోలీసులు ఈ నెల 5న మరోసారి కసిరెడ్డికి నోటీసులు ఇచ్చి 9వ తేదీన విచారణకు రావాలని కోరారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కసిరెడ్డి సిట్ విచారణకు డుమ్మా కొట్టారు. ఎవరికీ అందుబాటులో లేకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేశారు. వేల కోట్ల మద్యం కుంభకోణంలో మాజీ సీఎం జగన్కు కర్త కర్మ క్రియగా కసిరెడ్డి వ్యవహరించారు. ఆయన పాత్రపై కీలక సమాచారాన్ని సేకరించిన సిట్ కసిరెడ్డిని ప్రశ్నిస్తేనే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని భావిస్తోంది. వైసీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుడి పదవిలో ఉంటూ తెర వెనుక మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఒక్కో మద్యం కేసుకు 150 నుంచి 450 రూపాయల వరకు లంచాలు తీసుకున్నారని, అలా చెల్లించిన కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారని, నెలకు 60 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 4 ఏళ్ల 2 నెలల్లో 3,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారనే ఫిర్యాదులున్నాయి. ఇందులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కీలక పాత్రధారి అని ప్రధాన అభియోగం. మద్యం సరఫరా చేయడానికి ఆర్డర్లు దక్కించుకున్న సంస్థల నుంచి లంచాల వసూళ్ల కోసం క్యాష్ హ్యాండర్లు, క్యాష్ కొరియర్లతో కూడిన 7 వ్యవస్థ నిర్వహణ అంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చూసేవారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఆ లంచాలను పెద్దలకు చేరవేయడంలోనూ రాజశేఖర రెడ్డి కీలక పాత్ర అని దర్యాప్తులో తేలింది. ఇలా వసూలు చేసిన సొమ్ములో కొంత తన వద్ద ఉంచుకున్న కసిరెడ్డి ఆ బ్లాక్ మనీని చలామణిలోకి తెచ్చేందుకు వీలుగా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టు సిట్ గుర్తించింది.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఆఫీస్ ఏర్పాటు చేసి అక్కడి నుండి దందాలు చేసినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. లిక్కర్ స్కామ్లో దోచుకున్న సొత్తులో కొంత మొత్తాన్ని సినిమాల్లో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. దీనికోసం బినామీలతో కలిసి ఈడీ క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ సంస్థ పలు సినిమాల నిర్మాణంలోనూ భాగస్వామి అయ్యింది. మరిన్ని కొత్త సినిమాలలో పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. స్థిరాస్తి, విద్యుత్ రంగాల్లోనూ భారీగా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. తన కుమార్తె పేరు మీద ఇషానీ ఇన్ఫ్రా అనే సంస్థను నెలకొల్పారు. హైదరాబాద్లోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాటాలు కొనుగోలు చేశారు. సిట్ దర్యాప్తులో ఇప్పటికీ ఈ విషయాలన్నీ వెలుగులోకి రావడంతో పలుచోట్ల ఏకకాలంలో సోదాలు జరిపినట్టు తెలుస్తోంది. విచారణకు హాజరు కావాలని కోరుతున్నా తప్పించుకుని తిరుగుతున్న కసిరెడ్డి దేశం విడిచి పారిపోకుండా అధికారులు లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు. సుదీర్ఘకాలం పాటు వైసీపీలో నెంబర్ 2గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి కొద్ది రోజుల క్రితం మద్యం కుంభకోణంపై బహిరంగంగా మీడియాతో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి ఏదైనా చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలను భవిష్యత్తులో ఖచ్చితంగా వెల్లడిస్తానని అంటున్నారు విజయసాయిరెడ్డి. గత ప్రభుత్వంలోని అంతర్గత వ్యవహారాలు, రహస్యాలు, లోగుట్లు అన్నీ తెలిసిన విజయసాయిరెడ్డి ఇలా రాజశేఖర్ రెడ్డి గురించి చెప్పడం, సిట్ విచారణకు హాజరవుతూ ఉండడంతో ఈ కేసు త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.